హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అంటే మన టేస్టీ రెసిపీ వచ్చి అల్లం నిలవ పచ్చడి తయారీ విధానం చూపించిపోతున్నాను. ఈ పచ్చడి ఇడ్లీ, పూరి, దోశ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. పెరుగన్నంలో నంచుకున్నా కానీ అలానే రైస్లో కూడా తినచ్చు. 2 సంవత్సరాల వరకు నిలవ ఉండే ఈ అల్లం పచ్చడి తయారీ విధానం ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేనైతే ఒక 1/2 కేజీ వరకు అల్లం తీసుకున్నాను. మరి లేతగా ఉండేది కాకుండా కొంచెం ముదిరి అల్లం తీసుకున్నాను అనమాట. వీటిని శుభ్రంగా వాటర్లో వేసుకొని బాగా కడిగేసుకోవాలి. దీనిపైన చాలా మట్టి అనేది ఉంటుంది. అదంతా పోయే వరకు కూడా వాటర్లో 1 గంట పాటు నానబెట్టుకుంటే మట్టి అంతా కూడా వచ్చేస్తుంది. ఇలా అల్లాన్ని 2-3 సార్లు శుభ్రంగా మట్టి అంతా పోయేంత వరకు కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని దాని వెనక భాగంతో ఈ పైన పొట్టంతా కూడా తీసేస్తే చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారుగా, ఈ విధంగా మొత్తం పైన పొట్టంతా తీసేసాను. ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్న అల్లాన్ని ఇలా నీరు లేకుండా నీరు మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారుగా, ఈ మాత్రం సైజులో కట్ చేసుకోండి ముక్కలన్నీ కూడా. ఇలా కట్ చేసేసుకున్న ముక్కల్ని మరీ ఎండలో కాకుండా ఇంట్లోనే ఒక క్లాత్ వేసుకొని దానిపైన ఒక 2 రోజుల పాటు ఆరనిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే అల్లం ముక్కలు తీసుకుంటున్నామో అదే కప్పుతోటి ఇక్కడ చింతపండు అనేది తీసుకున్నాను నేను. చింతపండు తీసుకొని ఇలాగ మనం తొడిమెలు అవన్నీ లేకుండా చూసుకోండి. ఈ విధంగా పీచు ఏమన్నా గింజలు అలాంటివి ఉంటే మాత్రం తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటున్నాను. వేడి నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మరిగిన తర్వాత 2 స్పూన్ల ధనియాలు వేసాను. 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను. ఇవి దోరగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. చూస్తున్నారుగా, బాగా వేగినాయి అనమాట. ఇప్పుడు తీసేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక 2 స్పూన్ల నూనె వేస్తున్నాను. నూనె వేసిన తర్వాత ఇది చూస్తున్నారుగా, ముక్కలన్నీ కూడా ఈ విధంగా కొంచెం ఎండినాయి అనమాట. మరీ ఎండలో పెట్టకుండా ఇలా ఫ్యాన్ గాలి కిందే ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మనం అల్లం ముక్కలు కూడా వేసేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలన్నమాట. ఈ కలర్ వచ్చినప్పుడు మనం వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. చూస్తున్నారుగా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. 1 నిమిషం పాటు దగ్గరే ఉండి వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర ఒక మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను. వీటిని ఒకసారి మిక్సీ పట్టుకొని ఇలా పౌడర్ లాగా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. వేడి మీద అయితే వేయకూడదనమాట. చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. వీటన్నిటిని కూడా ఒకసారి మిక్సీ పట్టేస్తున్నాను. ఇలా మనకి పొడిలాగా అయిపోతుంది. మరి మెత్తగా అయితే అవ్వలేదు. ఇది పీచు ఉంది కదా, కొంచెం ముదురల్లం కాబట్టి పీచు ఉంటుంది. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని ఒకసారి మళ్ళీ అంతా కూడా చేతితో కలుపుతూ మళ్ళీ ఏమన్నా ఇలా ఉంటాయి కదా తీగల్లాగా ఉట్టులని, మళ్ళీ ఏమైనా గింజలు ఉంటే అవన్నీ కూడా తీసేసుకొని అదే ప్యాన్లో ఈ చింతపండుని వేసేసి ఉడికిచ్చేసుకుంటున్నాను. ఈ చింతపండులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి మనకి చింతపండు కొంచెం దగ్గరికి అయితే సరిపోతుంది. ఈ విధంగా 1 నిమిషం పాటు వేయించుకుంటూ ఉండాలి దగ్గరుండి. చూస్తున్నారుగా, వాటర్ అంతా పోయి మనకి చింతపండు అనేది మిగిలింది. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం ఉంది కదా, అల్లం వేసేస్తున్నాను. వేసేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో చింతపండు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడి మనకి 2 సంవత్సరాలు అయినా కానీ పాడవదనమాట. ఇలా ఎక్కువ చేసి పెట్టేసుకుంటే. చూస్తున్నారుగా, ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసేసుకొని మళ్ళీ మనం మిక్సీ పట్టుకున్న
అల్లం ఉండేది కదా, అల్లంని అలానే ఒక హాఫ్ కప్ వరకు సాల్ట్ వేస్తున్నాను. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అల్లం ముక్కలు చింతపండు అదే కప్పుతో హాఫ్ కప్ అయితే నేను ఉప్పు వేసాను. ఒక స్పూన్ 2 స్పూన్లు తగ్గించి వేసుకోండి, మళ్ళీ కొన్ని సాల్ట్లో ఎక్కువ సాల్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఈ విధంగా 2 సార్లు కింద మిక్సీ పట్టుకున్నాను మెత్తగా. ఈ పేస్ట్ అంతా కూడా ఒక గిన్నెలో వేసేసుకొని ఓ పక్కన పెట్టేసుకోండి, మూత పెట్టుకొని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మనం ఏ గిన్నెతో అయితే అల్లం ముక్కలు తీసుకున్నామో అదే గిన్నెతో 2 గిన్నెల వరకు నేను ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను. అలానే ఒక పావు కప్పు వరకు నీళ్ళు వేసుకొని స్టవ్ హైలో పెట్టుకొని బాగా కరిగేంత వరకు కూడా బెల్లం కలుపుతూ ఉండాలి. జస్ట్ పాకం ఏం రావక్కర్లేదు, జస్ట్ కరిగితే సరిపోతుందనమాట బెల్లం అనేది. ఈ విధంగా కరిగి కొంచెం జిగురులాగుంటే సరిపోతుంది. మరి ఎక్కువ జిగురు వచ్చేసిందంటే గట్టిగా అయిపోతుంది అనమాట, ఉండపాకం అయితే రావద్దు. చూస్తున్నారుగా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. బెల్లం అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇలా కరిగిపోయిన దాన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకొచ్చి ఈ పేస్ట్లో వేసేసుకోవాలన్నమాట. ఈ పాకం అంతా కూడా బెల్లం పాకాన్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత 1 కప్పు వరకు కారం వేస్తున్నాను. నేను ఇక్కడ పచ్చడి కారం తీసుకున్నాను. అల్లం ముక్కలు తీసుకున్న గిన్నెతోనే 1 కప్పు వరకు కారం వేసాను. కారం వేసిన తర్వాత మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఈ విధంగా మనం వేసిన బెల్లం పాకము, కారము, అలానే అల్లం మిక్సీ పట్టుకున్నాం కదా, అది మొత్తం అంతా కూడా బాగా కలిసేంత వరకు ఇలా మొత్తం కలిపెట్టుకోవాలన్నమాట. ఇలా మనం ఒకేసారి చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు ఎప్పుడన్నా చట్నీ చేయకపోయినా కానీ అల్లం పచ్చడి వేసేసుకొని టిఫిన్ అనేది తినేయచ్చు అనమాట. దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు వరకు మనం పల్లి నూనె తీసుకున్నాను. ఇక్కడ నేను పచ్చడి నూనె కానీ పల్లి నూనె కానీ ఏదైతే 1 స్పూన్ వరకు ఆవాలు వేసాను. ఆవాలు వేసిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలానే ఒక 8 ఎండుమిరపకాయలు వేసాను, మధ్యలో తుంచుకొని 2 ముక్కలుగా. ఇప్పుడు ఒక గుప్పెడంతా కరివేపాకు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం ఒకసారి కలుపుకొని చూస్తున్నారుగా, ఈ విధంగా చిటపట అంటున్నాయి కదా ఆవాలు, చిటపటమనే వరకు వేయించుకొని ఇప్పుడు ఒక పెద్ద సైజు ఎల్లుల్లిపాయ కచ్చాపచ్చా దంచుకున్నాను అనమాట. అవి కూడా ఇందులో వేసేసాను. వెల్లుల్లిపాయ మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చా ఉండాలి. వెల్లుల్లిపాయ కొంచెం వేగితే సరిపోతుంది, మరీ ఎక్కువ వేగిపోని అవసరం లేదు. ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. స్టవ్ ఆపేసిన తర్వాత పసుపు వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా చల్లారబెట్టుకోవాలి. చల్లారిపోయిన తర్వాతే పచ్చళ్ళలో వేయాలి, వేడి మీదే వేయకూడదు. ఇక్కడ బాగా చల్లారిపోయింది కదా, ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ పచ్చళ్ళలో వేసేస్తున్నాను. నూనె ఎక్కువ అవుతుందేమో అనుకుంటారు కానీ ఏమి ఎక్కువ అవ్వదు, మొత్తం అంతా కూడా లోపల పీల్చేసుకుంటుంది నూనె అంతా కూడా. మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండే పచ్చళ్ళకి కొంచెం నూనె అనేది ఎక్కువనే వేసుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా తాలింపు అందులో వేసేసిన తర్వాత బాగా కలబెట్టుకోవాలి. ఇలా అల్లంతో చేసిన రెసిపీస్ అన్నీ కూడా మనం పిల్లలకు కూడా అలవాటు చేస్తూ ఉండాలి. అల్లం ఎక్కువ తినడం వల్ల పైత్యం లేకుండా ఉంటుంది, అలానే నోటి దుర్వాసన పోగొడుతుంది, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అలానే కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించే గుణం ఉంది, రక్తనాళాలను శుభ్రం చేస్తుంది. చిటికెడు ఉప్పుతో కలిపి అల్లాన్ని భోజనానికి ముందు కానీ తర్వాత కానీ తీసుకున్నట్లయితే జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుందని
అలాగే అల్లం మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. మనము రోజు తీసుకునే టీలో చిన్న అల్లం ముక్క చితక్కొట్టుకొని వేసుకున్నట్లయితే జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపులో మంట, పొట్టకు సంబంధించిన సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి అన్నమాట. అలా అల్లంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఉప్పు అయితే చూసుకోవాలి. ఇక్కడ మనం వేసిన కొలతలకైతే ఉప్పు నాకు సరిపోయింది. ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే అల్లం ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో వేసుకున్నాం అనమాట. కొలతలన్నీ కూడా చూస్తున్నారుగా. ఇలా తయారైపోయిన పచ్చడిని ఒక గాజు సీసాలో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. కొంచెం అయితే బయట పెట్టుకోండి, వాడుకునేది బయట పెట్టుకొని ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా మనకి దోశ, ఇడ్లీలోకి అంత గట్టిగా తినలేని వాళ్ళు ఇలా కొంచెం పచ్చడి తీసుకొని దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా పల్చగా చేసుకున్నట్లయితే టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.